వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ కోసం వేలం పాట పెట్టి దాడులు హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ధ్వజమెత్తారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్ రెడ్డి. ఇలా రాక్షసులంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేస్తే ఇది తప్పు, అన్యాయమని జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి సోదరులకి మారు పేరు ఏంటంటే నరహంతకులు. వాళ్ళకి దయాదాక్షిణాయాలు లేవు. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే బాగా చులకన. అక్కడ వాళ్ళ హత్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల వారే. సాక్షాత్తు నాపై ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్న నాపై, ఆ రోజు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బోండమ్మపై కూడా తురకా కిషోర్తో వేలం పాట పెట్టి మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఇస్తా, ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తారో, ఎవరైతే వాళ్ళని చంపుతారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలం పాట పెట్టినటువంటి నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు. వాళ్ళు అన్ని అరాచకాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడైతే వీళ్ళు ఒక రాక్షసులు. రాక్షసులు ఒకటే జాతిలాగా వీళ్ళకి బాగా జగన్మోహన్ రెడ్డి అటాచ్ అయ్యాడు. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేస్తే దీని మీద ఈ రాక్షస